పరిశుద్ధత వాక్యము ద్వారా మాత్రమే కలుగుతుంది కదా. ఉదక స్నానము వాక్యము ద్వారానే ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ స్నానము చేపించుకోవడానికి ఇష్టపడితే పరలోక రాజ్యానికి, నిత్యత్వానికి మనము చేరే అవకాశం ఉంది. ఆలోచన చేద్దాం. ఏ విత్తనాన్ని లేకపోతే ఏ నేలను కలిగి ఉన్నాం? తోవ పక్కన పడిన నేల చాలా డేంజరు. నాది కాదు అని అనుకున్న నేల చాలా డేంజరు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చున్నామా, ప్రతి మాట మనదే. ప్రతి మాట ద్వారా దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడడానికే ఇష్టపడుతూ ఉంటాడు. ప్రతి మాటను తీసుకోవడానికి ఇష్టపడాలి, తీసుకొని గ్రహించడానికి ఇష్టపడాలి, గ్రహించి అన్వయించుకోవడానికి ఇష్టపడాలి. అలా లేకపోతే కలిగిన వానికి కూడా ఉన్నది కూడా తీసేస్తానంటున్నాడు. నేను చెప్తున్నట్టు దేవుడు క్రీస్తు వారు చెప్తున్న మాట, కలిగిన వానికే ఇవ్వబడుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఆసక్తితో వింటారో వారికే ఇవ్వబడుతుంది, వారికే ఆశీర్వాదాలు, వారికే వాక్యము, వారికే ఆసక్తి చూపించని వాని నుంచి కూడా తీసివేయబడుతుంది. ఆలోచన చేద్దాం. ఇది దేవునికి సంబంధించిన వాక్యము, మన నిత్యత్వానికి సంబంధించిన వాక్యము, ఆయన రాకడ సమయంలో ఎత్తబడడానికి సంబంధించిన జీవవాక్యము, మార్గము. ఆ విధంగా నేను సిద్ధపడాలనంటే ఆయన ప్రతి మాటను తీసుకోవడానికి ఇష్టపడదాం. పక్కవారు గుర్తుకు రాకూడదు, పక్క పొలం వారు గుర్తుకు రాకూడదు. నాకు మాత్రమే అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, మనల్ని మనం సరిచేసుకునే ప్రయత్నం చేస్తామో, అప్పుడు ఆశీర్వదించబడతాం, అప్పుడు స్వస్థతను పొందుకుంటాం, అప్పుడు మనం ఆత్మీయంగా ఎదుగుతాం, అప్పుడు అన్ని రకాలుగా ఆత్మీయతలో ఆయన ఎదిగేలా చేస్తాడు.